హాయ్ వెల్కమ్ నాగేశ్వర్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో భాగంగా మనం మొదటి బేసిక్ కాన్సెప్ట్ని తెలుసుకోబోతున్నాము. మరి ఈ నాగేశ్వర్ అర్థమెటిక్ క్లాస్లో మీకు ఫండమెంటల్కి సంబంధించినటువంటి అంటే మొదటగా మనం ఏం నేర్చుకోవాలో దాని గురించి పూర్తి డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఆ ఫండమెంటల్ నేర్చుకోవడం ద్వారా మనము ఏ ఎగ్జామ్కి రాసుకోవడానికి మనకు ఎలిజిబుల్ అవుతూ ఉంటాం. అంటే సబ్జెక్టుకి సంబంధించినటువంటి మనం ఏ ఎగ్జామ్లో అర్థమెటిక్ సబ్జెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. మొదటగా ఇక్కడ ఆర్ఆర్బి, పిసి, ఎస్ఐ, బ్యాంక్, ఎస్ఎస్సి, మళ్ళీ ఇంకా అగ్నివీర్ సార్. ఇంకోటి ఏంటిది అగ్నివీర్ సంబంధించినటువంటి పిల్లలు కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ అగ్నివీర్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు బేసిక్ కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల, అదేవిధంగా మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ ఆస్పిరెంట్ అయినా సరే అతనికి బేసిక్ కాన్సెప్ట్ లేకపోవడం వలన అర్థమెటిక్ పోర్షన్ చేయలేకపోతున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అసలు మొదటగా మనము ఏది నేర్చుకుంటే అర్థమెటిక్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ చేయగలుగుతాం అనే విషయంలో మీకు బేసిక్ కాన్సెప్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్ మొదటగా నేర్చుకుంటే మీకు ప్రతి దానికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి 4 ఫండమెంటల్ ఆపరేషన్ చతుర్విధ ప్రక్రియలు, తెలుగులో దీన్ని చతుర్విధ ప్రక్రియలు అంటారు సార్. ఒక విషయం గుర్తుంచుకోండి, చతుర్విధ ప్రక్రియలను మీరు అప్లై చేసే విధానం కనుక తెలిస్తే మ్యాథ్స్లో మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చతుర్విధ ప్రక్రియల మీద పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈ చతుర్విధ ప్రక్రియలు ఏంటివి సార్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఒక విషయం గుర్తుంచుకోండి సార్, ఈ 4 ఆపరేషన్ల పైననే, ఈ 4 ప్రక్రియల పైననే అన్ని క్వశ్చన్స్ ఇమిడి ఉంటుంది సార్. ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 అంశాలను బేస్ చేసుకుని క్వశ్చన్ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటిది సార్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. నేను పదే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ సార్. దీని గురించి మీరు పూర్తి విశ్లేషణ తెలుసుకోకుండా మీరు డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్తే బాగా లాస్ అవుతారు. కాబట్టి ఈ చతుర్విధ ప్రక్రియల పైన పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ చతుర్విధ ప్రక్రియలను ఏ నంబర్ల పైన మొదటగా మనం అప్లై చేయాలి సార్ అంటే ఇంటీజర్ మీద మనము చతుర్విధ ప్రక్రియలను అప్లై చేసే విధానం నేర్చుకున్న తర్వాత వెంటనే మనం ఫ్రాక్షన్స్, భిన్నాల పైన ఈ 4 అంశాలను, ఈ ప్రాథమిక అంశాలను ఈ ఫ్రాక్షన్స్, భిన్నాల పైన కూడా అప్లై చేయడం నేర్చుకోవాలి సార్. ఇది అయిపోయిన తర్వాత డెసిమల్ నంబర్స్ పైన ఈ చతుర్విధ ప్రక్రియలను అప్లై చేసే విధానం నేర్చుకున్నట్లయితే మనము అర్థమెటిక్ టాపిక్లో వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి సార్. రైట్, ఇప్పుడు మనము మొదటగా ఈ చతుర్విధ ప్రక్రియలను 4 ఫండమెంటల్ ఆపరేషన్ మనం దేని మీద అప్లై చేస్తున్నాము, ఇంటీజర్ నంబర్స్ పైన అప్లై చేస్తున్నాం సార్. రైట్, ఇప్పుడు ఇంటీజర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకుందాము. రైట్, ఇంటీజర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాను సార్. ఫస్ట్ మనం ఇంటీజర్స్. రైట్, ఇప్పుడు ఇంటీజర్స్ ని తెలుగులో మనం ఏమంటున్నాం సార్, పూర్ణ సంఖ్యలు. తెలుగులో దీన్ని పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు మనకు 2 రకాలుగా ఉంటాయి సార్. హియర్ ఇంటీజర్ ఆర్ 2 టైప్స్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఒకటి నెగిటివ్ నంబర్స్. తెలుగులో దీన్ని మనము రుణ సంఖ్యలు అంటాం సార్. రుణ సంఖ్యలు.
క్లియర్గా మీరు నోట్బుక్ పెన్ను తీసుకొని రాయండి. ఇది మొదటి క్లాస్, మీకు పూర్తి క్లాస్ మీకు వస్తుంది సార్. కొద్దిగా జాగ్రత్త వహించండి. మీకు పూర్తి క్లాస్, పూర్తి 4 ఫండమెంటల్ ఆపరేషన్ సంబంధించినటువంటి ప్రతి కాన్సెప్ట్ మీకు పొందుపరుస్తాను. రైట్, ఇక్కడ నెగిటివ్ నంబర్స్ అంటే ఏంటి సార్ అంటే -1, -2, -3, -4, -5 డాష్ 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 డాష్, ఇది -∞ దాకా ఉంటుంది సార్. మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే నాన్ నెగిటివ్ నంబర్ సార్. నాన్ నెగిటివ్ నంబర్స్, నాన్ నెగిటివ్ నంబర్స్, ఈ నాన్ నెగిటివ్ నంబర్స్ ని మనం రుణేతర సంఖ్యలు అంటారు. రుణేతర సంఖ్యలు, రుణేతర సంఖ్యలు. మరి ఈ రుణేతర సంఖ్యలు ఏంటివి సార్ అంటే 0, 1, 2, 3, 4 డాష్ 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 డాష్, ఇది ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. రైట్, ఇప్పుడు మీకు ఇంటీజర్ నంబర్స్ అనేవి 2 టైప్స్ నంబర్స్ అనే విషయం తెలిసింది. వన్ ఆఫ్ ది నెగిటివ్ నంబర్ అండ్ వన్ ఆఫ్ ది నాన్ నెగిటివ్ నంబర్స్. తెలుగులో రుణ సంఖ్యలు, రుణేతర సంఖ్యలు. రుణేతర సంఖ్యలు అంటే ధన సంఖ్యలు, అంటే రుణ సంఖ్యలు కానటువంటివి. సో ఇవి ధన సంఖ్యలు, సారీ ఇవి రుణ సంఖ్యలు, ఇవి ధన సంఖ్యలు. రుణ సంఖ్యలను ధన సంఖ్యలను కలిపి మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు దేనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు సార్ అంటే ఇంటీజర్ పైన అడిషన్ అనే క్వశ్చన్ అడగచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటినీ కలిపి ఒక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు. అది సింప్లిఫికేషన్ కాన్సెప్ట్లోకి వెళ్తుంది. మరి సింప్లిఫికేషన్ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా చేయడం నేర్చుకుందాం సార్. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. జాగ్రత్త వహించండి సార్, ఇక్కడే వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దేనిపైన నేర్చుకుంటున్నాం సార్ అంటే మొదటగా మనం అడిషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. అడిషన్, మరి అడిషన్ ఎప్పుడు చేయాలి సార్ అనే కాన్సెప్ట్ ని క్లియర్ తెలుసుకుందాం. ఈ అడిషన్ ఎప్పుడు చేయాలి అంటే సేమ్ సైన్, ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంఖ్యలన్నిటినీ టోటల్ చేయాలి సార్, సమ్ చేయాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు అడిషన్ అంటే ఏంటిది సార్? సంకలనం. సంకలనం ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని పూర్తిగా నేర్చుకోవడం ప్రయత్నిద్దాం. సంకలనం, సంకలనం ఏం చేయాలి సార్ అంటే ఒకే గుర్తును, సేమ్ సైన్, సేమ్ సైన్, ఒకే గుర్తు, ఒకే గుర్తు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంఖ్యలన్నిటినీ సమ్ చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను సార్. ఏంటిదంటే 2 + 3 + 4 = దీని ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. చాలా మంది విద్యార్థులు, కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థులకి, అంటే కొత్తగా జాబ్స్ కోసం అప్లై చేస్తున్నటువంటి విద్యార్థులకి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మీరు గుర్తులను బాగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని ఒక నంబర్ రాశాను సార్. దిస్ 2 అనే నంబరు, దిస్ ఈజ్ నెగిటివ్ నంబర్ ఆర్ పాజిటివ్ నంబర్ అనే విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇది 2 అనేది పాజిటివ్ నంబర్ సార్. ఇదేంటిది? పాజిటివ్ నంబర్. అంటే బాగా గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ద పాజిటివ్ నంబర్. ఇప్పుడు ఈ 2 అనేది ఇక్కడ మైనస్ అనే సింబల్ పెట్టాను. ఇది ఏంటిది సార్ అంటే ఇది నెగిటివ్ నంబర్ సార్, నెగిటివ్ నంబర్స్. ఇదేంటిది? నెగిటివ్ నంబర్స్. జాగ్రత్త వహించండి, మైనస్ అనే సింబల్ ఉంటేనే ఇది నెగిటివ్ నంబర్ అయింది. ఇక్కడ ఎలాంటి సింబల్ లేదు అంటే ఇది ప్లస్ లో ఉన్నట్టు. బాగా గుర్తుంచుకోండి సార్. ఈ 2 పక్కన ప్లస్ లేదు అంటే ఆల్రెడీగా +2 ఉంది అని అర్థం. ఆల్రెడీగా +2 ఉంది అని అర్థం. బాగా గుర్తుంచుకోండి. రైట్, ఏదేని ఒక సంఖ్య యొక్క గుర్తులు ఎటువైపు ఉంటాయి సార్ అంటే, ఒక సంఖ్యకి ఎడమ వైపున గుర్తులు కలిగి ఉంటాయి సార్.
దీనికి ఏమి లేదు అంటే ఖచ్చితంగా ప్లస్ అనే సైన్ కలిగి ఉంటుంది. మైనస్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తిస్తేనే ఈ నంబర్ మైనస్ లో ఉంటుంది, రుణ సంఖ్యను కలిగి ఉంది అని సూచిస్తుంది. రైట్, ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ 28 రాశాను సార్. ఈ 28 అనేది ప్లస్ వాల్యూ సార్. దీని యొక్క ప్లస్ ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ 28 కి బాగా గుర్తుంచుకోండి, ఈ 28 కి ఇటువైపు రైట్ హ్యాండ్ సార్, ఈ 28 కి ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సార్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకు ప్లస్ అనే సింబల్ ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియో చేయడం జరుగుతుంది, జాగ్రత్త వహించండి సార్. రైట్, ఇక్కడ మనము నెగిటివ్ వాల్యూస్ ని పాజిటివ్ వాల్యూస్ ని గుర్తించే విధానం చూసాము. అదే విధంగా ఒక నంబర్ కి సైన్ అంటే ఆ ప్లస్ మైనస్ అనేది ఎటువైపు ఉంటుందనే విషయాన్ని కూడా చూసాం. రైట్, ఇప్పుడు 2 కి 2 యొక్క సైన్ అంటే 2 యొక్క గుర్తు ఇది ప్లస్ ఆ మైనస్ అనే విషయం తెలవాలి అంటే ఈ 2కి ఈ ఎడమ వైపున సైన్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సైన్ లేదు అంటే అది ప్లస్ లో ఉంది అని అర్థం, ఇది ప్లస్ లో ఉందని అర్థం. మరి అదే విధంగా దీని యొక్క సైన్ ఏంటి ఉంది సార్? దీని యొక్క సైన్ ఏంటిది? ప్లస్. 4 యొక్క సైన్ ఏంటిది? ప్లస్. 4 యొక్క సైన్ ప్లస్, 3 యొక్క సైన్ ప్లస్, 2 యొక్క సైన్ ప్లస్. అక్కడ ఏమి లేదు అంటే ఖచ్చితంగా ప్లస్ ఉన్నట్టు, మనం పెట్టినా పెట్టకపోయినా ప్లస్ ఉన్నట్టు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మనము అడిషన్ ఎప్పుడు చేయాలనే విషయాన్ని ఇక్కడ రాశాను చూడండి. సేమ్ సైన్ కలిగి ఉంటే అడిషన్ సంకలనం చేయాలి. ఓకేనా? మొత్తం చేయాలి. సేమ్ సైన్ 2 + 3 5, 5 + 4 9 సార్. క్లియర్? ఇది సమ్ ఎప్పుడు చేయాలనే కాన్సెప్ట్ క్లియర్ అయింది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, జాగ్రత్త వహించండి. 23 + 48 = దీని ఆన్సర్ ఏంటి ఎంత అంటే 23 అనేది ఏ నంబర్ సార్? పాజిటివ్ నంబరా నెగిటివ్ నంబర్? అంటే 23 ఈజ్ ఏ పాజిటివ్ నంబర్. 23 కి నథింగ్ మీన్స్ సైన్ హియర్ ప్లస్. 23 కి సైన్ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. సో 23 ఈజ్ ఏ పాజిటివ్ నంబర్, 48 ఆల్సో పాజిటివ్ నంబర్ సార్. ఓకేనా? రెండు కూడా సైన్, సేమ్ సైన్ కాబట్టి ప్లస్ చేయాలి. 8 + 3 11 సార్. 1 క్యారీ వస్తుంది. 1 + 4 5, 5 + 2 7, 71. సో ఆన్సర్ కూడా ఎందులో వచ్చేసింది? పాజిటివ్ నంబర్స్ లో వచ్చింది. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, అన్ని ప్లస్లే ఉంటే ఆన్సర్ కూడా ప్లస్ లోనే ఉంటుంది. లేదా మీరు ఒక చిన్న విజయాన్ని గమనించండి, లార్జ్ సైన్ ఏముంది సార్? ప్లస్, కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. ఇక ఇందులో లార్జ్ సైన్ ఏముంది? ప్లస్, కాబట్టి ప్లస్ ఏ వస్తుందనే విషయాన్ని గమనించాలి. రైట్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి నేను ఒక ఎగ్జాంపుల్ గా మీకు క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇక్కడ 20 + 30 + 40 + 60 = సార్. ఇది మీ క్వశ్చన్ ఇచ్చారు. రైట్, ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ నంబర్లను మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ప్లస్ చేయాలి సార్. ఈ విషయాన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. రైట్, ఎందుకు ప్లస్ చేయాలి? అన్నిటికీ ఒకే సైన్ కలిగి ఉంది, ఒకే గుర్తును కలిగి ఉంది కాబట్టి అడిషన్ చేయాలి. సేమ్ సైన్ ఉన్నప్పుడు సమ్ చేయాలి, సేమ్ సైన్ ఉన్నప్పుడు సమ్ చేయాలి. ఒకే గుర్తును కలిగి ఉంది కనుక ఇచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ కి సైన్స్ అన్ని ప్లస్ ప్లస్ ప్లస్. 20 నథింగ్ మీన్ సైన్ హియర్ ప్లస్. మరొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి ప్లీజ్. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే మీరు ఆస్పిరెంట్ గా ఉండి మీరు ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి అంటే చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 23కి సైన్ ఏముంటుంది సార్ అంటే 20కి సైన్ ఏముంటుంది అంటే ప్లస్ ఉందనే విషయాన్ని గమనించండి. ఇక్కడ ఎలాంటి సైన్ లేదు అంటే ఖచ్చితంగా ప్లస్ ఉన్నట్టు. సో 30 ప్లస్ సార్,
అండ్ 40 ప్లస్ అండ్ 60 ఆల్సో ప్లస్, అన్నీ కూడా ప్లస్ లో ఉన్నాయి. సేమ్ సైన్ ఉన్నప్పుడు మనం సమ్ చేయాలి. రైట్, 20 ప్లస్ 30 50, 20 ప్లస్ 30 50, 50 ప్లస్ 40 90, 90 ప్లస్ 60 150 సార్. మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 150. క్లియర్. ఇప్పుడు సైన్ ఏమొచ్చింది ప్లస్, అన్ని కూడా ప్లస్ లో ఉన్నాయి కాబట్టి సైన్ కూడా ప్లస్ లో వస్తుందనే విషయాన్ని గమనించండి. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ మళ్ళొకసారి ఈజీగా చేయాలి అంటే 6 ప్లస్ 4 10 సార్, 10 ప్లస్ 3 13, 13 ప్లస్ 2 15, 15 రాసి 0 0 0 0 అన్నిటి ప్లస్ చేసిన జీరోనే వస్తుంది. రైట్, క్లియర్ సార్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ సార్, 0 ప్లస్ 29 ప్లస్ 0 ప్లస్ 3 is equal to క్వశ్చన్ మార్క్. జాగ్రత్త వహించండి. ఇక్కడ జీరోకి వాల్యూ ఉందా సార్ అంటే జీరోకి వాల్యూ లేదు సార్. జీరో మీన్ మీనింగ్లెస్ వాల్యూ, జీరో మీన్ నల్. ఓకేనా, అంటే ఇక్కడ జీరోకి ఎలాంటి వాల్యూ లేదు అంటే అక్కడ ఒక మనిషి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక విషయాన్ని గమనించండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నా లెఫ్ట్ హ్యాండ్ లో మరియు రైట్ హ్యాండ్ లో ఒక్కొక్క ఏముంది మార్కర్ ఉంది. ఈ హ్యాండ్ లో ఒక మార్కర్ ఉంది, ఈ హ్యాండ్ లో ఒక మార్కర్ ఉంది సార్. ఇప్పుడు చూడండి, మరి లెఫ్ట్ హ్యాండ్ లో ఎన్ని మార్కర్స్ ఉన్నాయంటే 2 మార్కర్స్ ఉన్నాయి సార్. అదే రైట్ హ్యాండ్ లో ఎలాంటి మార్కర్స్ ఉన్నాయంటే లేదు, నో మార్కర్స్, అంటే 0. అంటే మనము అక్కడ ఏమీ లేదు అని సూచించడం కోసం జీరోని వాడతాం. సో కాబట్టి 0 ఈజ్ నల్, 0 ఈజ్ నథింగ్, 0 ఈజ్ మీనింగ్లెస్ వాల్యూ. కాబట్టి 0 ప్లస్ 29 ఈ రెండుటిని మనం ప్లస్ చేసిన ఆన్సర్ ఏమొస్తుంది 29 వస్తుంది. మళ్ళీ ఈ రెండుటిని ప్లస్ చేసిన ఆన్సర్ ఏమొస్తుంది సార్ 3a వస్తుంది. 0 ప్లస్ 3 3a. ఓకేనా, ఇప్పుడు ఈ రెండుటిని ప్లస్ చేయండి. నేను ప్లస్ ఎప్పుడు చేయాలో చెప్పాను. సేమ్ సైన్ ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు సమ్ చేయాలి. రైట్, 29 ప్లస్ 3 3 ప్లస్ 9 12, 1 క్యారీ సార్, 2 ప్లస్ 1 3 32. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మీకు ఎంత తెలిసినప్పటికీ కూడా ఓపికతోని ప్రతి దానికి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి సంఖ్యకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో సైన్ కలిగి ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు మీకు సంకలనం చేసే విధానం తెలిసింది సార్. మరి సంకలనం చేసే విధానం తెలిసింది. ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ కొంచెం పెద్దదిగా తీసుకుందాం ఇక్కడ. రైట్, ఇక్కడ 2 3 4 8 9 7 3 2 1 6 బై ఈ రెండుటిని ప్లస్ చేయడం. రైట్, ఇప్పుడు ఒక్కసారి మీకు ఒక డౌట్ రావాలి. సార్ ఇది ప్లస్ దీనికి ఉంది, మరి దీనికి ఏం లేదు అని అనుకోకూడదు. దీనికి ఏమి లేదు అంటే అర్థం ఏంటిది ప్లస్ ఉన్నట్టు. అంటే ఈ సైన్ ఎందుకు పెట్టాము, ఈ రెండు నంబర్లను ప్లస్ చేయండి అని అర్థం. అంటే ఈ ప్లస్ దీనికి ఉన్నట్టు కాదు సార్, బాగా గుర్తుంచుకోండి. ఈ ప్లస్ దీనికి ఉన్నట్టు కాదు, దీనికి ఉన్నా లేకున్నా ఈ నంబర్కి ప్లస్ వాల్యూస్ ఇవి ప్లస్ వాల్యూస్. రెండు ప్లస్ వాల్యూస్లను అంటే పాజిటివ్ నంబర్, రెండు పాజిటివ్ నంబర్లను ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసము నువ్వు ఏం చేయాలి అని ఎగ్జామినరు ఇది పెట్టి సూచిస్తాడు. అంటే నువ్వు ఈ సింబల్ ని బట్టి ఓహో ఈ రెండు నంబర్లను నేను ప్లస్ చేయాలి, సమ్ చేయాలనే విషయము తెలుస్తుంది. రైట్, ఇప్పుడు 9 ప్లస్ 6 ఎంత సార్ 15, 1 క్యారీ. 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 1 10, 1 క్యారీ. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 2 7 సార్. అదే విధంగా హియర్ 6, హియర్ 9. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, దేర్ఫోర్ ప్లస్ లోనే ఆన్సర్ వచ్చేసింది. ప్లస్ పెట్టినా పెట్టకపోయినా దిస్ ఇస్ ద పాజిటివ్ వాల్యూస్. రైట్, మీకు అడిషన్ చేస్తున్నప్పుడు ఏ రకంగా ఎప్పుడు చేయాలనే కాన్సెప్ట్ తెలిసింది. ఇప్పుడు అడిషన్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము.
ప్లస్ ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు సమ్ చేయాలనే కాన్సెప్ట్ చూసాం. రైట్, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ అందులోనే అడిషన్ కాన్సెప్ట్ లోనే ఇంకొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, -3 -4 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. రైట్, ఇక్కడ చాలా మంది బ్లండర్ మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేనేమంటున్నాను సార్ అంటే, అడిషన్ ఎప్పుడు చేయాలనే విషయాన్ని తెలుసుకోండి. ఫస్ట్ అడిషన్ ఎప్పుడు చేయాలి? ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు, సేమ్ సైన్. ఇక్కడ చూడండి, -3 -4 రెండు కూడా సేమ్ సైన్ ని కలిగి ఉన్నాయి. -3 -4 రెండు కూడా సేమ్ సైన్ ని కలిగి ఉన్నాయి. రెండు సేమ్ సైన్ ని కలిగి ఉన్నప్పుడు మనం సమ్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్. రైట్, ఇప్పుడు మైనస్ ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? 3. హౌ మెనీ మైనస్ హియర్? 4. నేను పదే చెప్తున్నాను, ఒక నంబర్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోనే సైన్ కలిగి ఉంటుంది. 4 యొక్క సైన్ ఏంటిది? మైనస్. 3 యొక్క సైన్ ఏంటిది? మైనస్. అలా మైనస్ పెడితేనే మైనస్ ఉన్నట్టు సార్. ఒకవేళ మైనస్ లేదు అంటే ఖచ్చితంగా అది ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. చాలా జాగ్రత్త వహించండి. రైట్, ఇప్పుడు ఇక్కడ -3 -4 ఎంత సార్ అంటే -7. బాగా గుర్తుంచుకోండి, లార్జ్ నంబర్ కి సైన్ ఏముంది? మైనస్. ఆన్సర్ మైనస్ లో వస్తుంది. ఈ రెండు ఏం చేయాలి? మీరు చాలా మంది బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే 3 -4 అని రాస్తారు. 3 -4 అని చెప్పేసి 1 రాస్తారు. 1 రాస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంకా మైనస్ ఇంటూ మైనస్ అని చెప్పేసి ఇక్కడ ప్లస్ రాస్తాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, పదే చెప్తున్నాను, ఇక్కడ E2 అనే సింబల్ లేనే లేదు సార్. ఈ రెండిటి నంబర్లను మీరు అబ్జర్వ్ చేస్తే ఇది -3 ఉంది, ఇక్కడ -4 ఉంది. అంటే అర్థం ఏంటిది? ఈ మైనస్లు 3 ఉన్నాయి, ఈ మైనస్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అని అర్థం. అయితే మనం ఏం చేయాలి? టోటల్ మైనస్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 మైనస్లు ఉన్నాయి అని అంతే సార్. సింపుల్, వెరీ సింపుల్. రైట్, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇక్కడ 23 -23 -17 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. రైట్, మళ్ళీ సేమ్ సైన్ ఉంది. సేమ్ సైన్ ఉన్నప్పుడు సమ్ చేయాలి సార్. 23 17 రెండు కూడా సేమ్ సైన్ ని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? -3 -17 -23 -70 రెండు సేమ్ సైన్ ని కలిగి ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి సార్? ప్లస్. ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఆన్సర్ ఎందులో వస్తుంది? మైనస్ లోనే వస్తుంది. 3 + 7 10 1 క్యారీ 1 + 2 3 3 + 1 4. అంటే ఇక్కడ ఈ మైనస్లు ఎన్ని ఉన్నాయి? 40 మైనస్లు ఉన్నాయి సార్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ క్వశ్చన్ సార్, ఇందులో జాగ్రత్త వహించండి. ఇదే వెరీ ఇంపార్టెంట్. అడిషన్ ఎవరైనా చేస్తారు, ఇలా ఇస్తే ఎవరైనా చేస్తారు, ఏం చేయమంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. ఇది పాజిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ. ఈ రెండు పాజిటివ్ వాల్యూని ఏం చేయమన్నాడు? ప్లస్ చేయమన్నాడు. కాబట్టి ప్లస్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ చూడండి, హియర్ -48 -3 -13 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు అన్ని కూడా గుర్తులు మైనస్ లో ఉన్నాయి. ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? అడిషన్ చేయాలి. సేమ్ సైన్ ఈక్వల్ టు సమ్. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను -43 సమ్ ఎలా చేస్తున్నాను చూడండి. -48 -13 ఇవన్నిటిని మనం ఏం చేయాలి? ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు అన్నిటినీ ప్లస్ చేయాలనే కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. రైట్, 3 + 3 6 6 + 8 14 1 క్యారీ సార్. 1 + 1 2
2 ప్లస్ 4 6 64. ఈ 64 ప్లస్ ఆ మైనస్ అంటే వీటిలలో లార్జ్ సైన్ ఏముంది మైనస్, సో ఆన్సర్ మైనస్. లేదా అన్ని ఒకే గుర్తును కలిగి ఉన్నాయి కాబట్టి మనం ఒకటే గుర్తు పెట్టాలి. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. రైట్, ఇక్కడ మీకు ప్లస్ ఎప్పుడు చేయాలనే విషయం కాన్సెప్ట్ క్లియర్ అయింది సార్. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ లోకి వెళ్దాం. కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు మైనస్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం ఇప్పుడు. సార్ ఇప్పటిదాకా మనం ఏం చేసాము, అడిషన్ ఎప్పుడు చేయాలనే విషయం చేసాం. అడిషన్ ఎప్పుడు చేయాలి, సేమ్ సైడ్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి. మరి మైనస్ ఎప్పుడు చేయాలి, సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేయాలనే కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఒక నిమిషము. ఓకే, మనము అడిషన్ అనే కాన్సెప్ట్ చూసాం కదా, ఇప్పుడే చెప్పుకుందాం అనుకున్నాము. ఏంటిది, సబ్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్. ఈ సబ్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, సబ్ట్రాక్షన్ అడిషన్ అనేది ఏ రకంగా చేయాలని చూసాం ఇప్పుడు. మరి సబ్ట్రాక్షన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్.